9వ తేదీ మే నెల మదనపల్లి కలికిరి టమాటా మార్కెట్లోని టమాటా ధరలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మదనపల్లి టమాటా మార్కెట్‌లో ఈరోజు ధరలైతే తగ్గినాయి. కలికిరి టమాటా మార్కెట్‌లో కూడా ధరలైతే తగ్గినాయి. ఎందుకు తగ్గాయి రీజన్ ఏమిటో చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో ప్రతిరోజు టమాటో రేట్లు కలికిరి, మదనపల్లి అదేవిధంగా మొలకల చెరువు, అంగళ్ళు టమాటా మార్కెట్‌లోని టమాటా ధరలు అయితే అందిస్తాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మదనపల్లి టమాటా మార్కెట్‌లో ఈరోజు సూపర్ టాప్ 15 కేజీల బాక్సు 350. సూపర్ టాప్ అంటే ఓన్లీ ఒక లాట్ మాత్రమే పడింది రూ. 350. మిగతావన్నీ 270 నుంచి క్వాలిటీలంతా 270 నుంచి రూ. 320 వరకు అయితే క్వాలిటీలు ఎక్కువ పడినాయి. మిగతా ఇంకా మీడియాలు చూసుకున్నట్లయితే 200 నుంచి 270 వరకు మీడియాలు పడ్డాయి. కలికిరి మార్కెట్లో సూపర్ టాప్ 15 కేజీల బాక్సు 320. అక్కడ కూడా మనకు క్వాలిటీలు ఉంటే రూ. 250 నుంచి 300 వరకు పలికాయి. ఏదో సూపర్ టాప్ 1-2 లాట్లు మాత్రమే పడ్డాయి. మిగతాదంతా సెకండ్ క్లాస్ అంతా రూ. 150 నుంచి అంతా 150 నుంచి రూ. 250 వరకు అయితే సెకండ్ క్లాస్ పడ్డాయి. ఇక మీకు ఎవరికైనా మన దగ్గర ఉన్న I1, I2 కావాలంటే I1 వచ్చేసి పంట ప్రారంభ దశ నుంచి వారం రోజుల నుంచి 40 రోజుల వరకు వాడుకుంటే అధికంగా గ్రోతు, సైడ్ కొమ్మలు, అధిక పిలకలు అయితే వస్తాయి. అదేవిధంగా మంచి ఆకులు పచ్చదనం కూడా అవుతాయి. I2 వాడాలంటే I2 ఏం జరుగుతుందంటే I2 వాడితే గ్రోత్ వస్తుంది. మీరు సెకండ్ కటింగ్ అయినా థర్డ్ కటింగ్ అయినా మళ్ళీ గ్రోత్ వస్తుంది. అదేవిధంగా పూత రాలకుండా పిండిగా మారి కాయ సైజు షైనింగ్ అయితే వస్తాయి. దీనిలో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి. కాబట్టి మీ చెట్టుని మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా గ్రోత్ కూడా పెంచుకోవచ్చు. I1, I2 వాడండి, అధిక దిగుబడి పొందండి. ఇవే అండి I1, I2 గురించి చెప్పవలసింది. మీకు ఎవరికైనా కావాలంటే పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెంచుకోవచ్చు. డైరెక్ట్గా RTC కొరియర్లో పంపిస్తాం, లేదా నవత కానీ VRL కానీ వీటిలో మీ ఊరి వద్దకే భారతదేశం అంతా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే. ఇంకా రేట్లు ఎందుకు తగ్గాయి ఈరోజు మార్కెట్లో అని చూసుకున్నట్టయితే కాయ అయితే పెరిగిందని ఒక 10% స్టాక్ నిన్నటితో పోలిస్తే పెరిగింది. సో అందువల్ల రేట్లు అటు ఇటుగా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఈరోజు శనివారం పెద్దగా వ్యాపారాలు జరగవు కాబట్టి ఇది పరిస్థితి మార్కెట్లో.